రాష్ట్రం ఉన్నన్ని రోజులు ఈ పాట ఉంటుంది, ఈ పాట ఉన్నన్ని రోజులు అందశ్రీ బతికే ఉంటాడు అనేది ప్రతి ఒక్కరు చెప్తున్నమాట. సో మరొక కళాకారుడు గిద్దర్ అమర్సాయి గారు ఉన్నారు. సో గిద్దర్ అమర్సాయి గారు వరంగల్కి సంబంధించినటువంటి వ్యక్తి అందశ్రీ. సో ఇప్పుడు అందశ్రీ లీడ్ అనేటువంటి వార్తని ఎలా చూస్తున్నారు మీరు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలైతే జీర్ణించుకోలేకపోతున్నారు, కన్నీళ్ళు పెడుతున్న పరిస్థితి. ఎందుకంటే అంతటి అనేక పాటలు, ఒకటి కాదు రెండు కాదు, మనిషిని తట్టి లేపి అనేక పాటలు రాసుకొచ్చారు ఆయన. సో ఆయనతో పాటుగా మీకున్న సాన్నిహిత్యం ఎటువంటిది, ఏం చెప్తారు? చాలా బాధాకరం సార్ ఇది. ఎందుకంటే ఒక మాదిగ జాతిలో పుట్టి ఉన్నత శిఖరాలకి వెళ్ళినటువంటి అందశ్రీ గారు లేకపోవడం అనేది మా వరంగల్ జిల్లాలో పుట్టినటువంటి కీర్తి ప్రతిష్టలు దాచినటువంటి ఒక గొప్ప మహనీయుడే పోయింది అనుకోవాలి. ఎందుకనంటే ఎక్కడ ఉన్న పల్లెతనాన్ని కావచ్చు, ఆధ్యాత్మికత కావచ్చు, మానవ లోకాన్ని మేల్కొల్పే పాటలు కావచ్చు, ఒక మేస్త్రి పని చేసి పాటలు రాస్తూ పాటలు పాడుతూ జనాన్ని చైతన్యపరిచే రంగంలో ఒక ఎత్తు అయితే, తెలంగాణ రాష్ట్రం కోసం రాసినటువంటి పాట ఇవాళ గుర్తింపు పొంది అది రాష్ట్ర గీతంగా మారడం అనేది చాలా గర్వకారణమైనటువంటి విషయం. ఆయన పాటలను మరవలేము, మర్చిపోలేము, ఎన్నటికి కూడా చిరస్థాయిగా మిగిలి ఉంటాయి ఆ పాట. అందశ్రీ గారు లేకపోయినా ఆ పాటలు బతికున్నాయి అనడానికి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు సార్. చాలా బాధాకరం సార్. ప్రతి ఒక్కటి కూడా సమాజాన్ని తట్టలేపుతాయి, ఉద్యమానికి కొంత ఎనర్జీని బూస్ట్ని ఇస్తూ ఉంటాయి. సో మీరు ఆయన పాటల్లో నుంచి ఏదైనా ఒక పాట, ఎందుకంటే ఆయన ఒకటి రెండు అని చెప్పలేం, చాలా పాటలు ప్రజా ఉద్యమాలకు సంబంధించినవి. నిన్న నేను బెంగళూరులో ఉన్నా సార్. బెంగళూరులో చిన్న ఒకటి మాతంగి ఫౌండేషన్ అని చెప్పేసి వాళ్ళని ఇన్వైట్ చేశారు అక్కడికి. అక్కడ కూడా అతను పాట పాడుకున్నాను. మాదిగయ్యల మేధ నుండి పురుడు పోసుకున్నది, మానవ జాతులను ఎప్పుడు నిదురలేపుతున్నది, దాని పేరే డప్పురా, అది మోగెదరుల నిప్పురా. ఆదిమ కాలం నందు అడవులెన్నో తగలబడగా జంతువుల పచ్చి మాంసం కాల్చుకొని తిన్నవేళ, ఎగుమడి ఆ కొండగాలికి కోపరదాగినప్పుడు నాదమైనలు దిశలను విన, దాని పేరే డప్పురా, అది మొగెదరువుల నిప్పురా. ఈ పాట ఒక చరిత్ర సార్. వరంగల్లో పుట్టి వరంగల్ జిల్లా మీద రాసినటువంటి పాట, అది మర్చిపోలేదు. గలగల గలగల గజ్జల వండి గల్లు చూడు, ఓరు గల్లు చూడు, నాడు కాకాచేయోనేడి నచ్చి జిల్లా చూడు, నా జిల్లా చూడు. ఇలాంటి పాట ఎన్ని పాటలు రాసింది సార్ ఆయన. చాలా గొప్ప మనిషి సార్. రైట్. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనే ఈ పాట అయితే డెఫినెట్గా ఇప్పటికీ ప్రతి తరానికి గుర్తుండిపోయే పాట ఇది. మనిషి ఎట్లా మాయమైపోతున్నాడు అనే దానికి ఒక్కసారి మీ నోటి నుంచి పాడగలుగుతారా పాట? మాయమైపోతున్నాడమ్మో మనిషి అన్నవాడు, ఓ మచ్చుకైన లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు, కోటికో నూటికో ఎక్కడో అక్కడ ఎడవున్నా గాని కంటికి కనరాడు. 25 పైసల గర్వత్తులు గాల్చి 65 కోట్ల వరములు అడుగుతాడు. మాయమైపోతున్నాడమ్మో మనిషి అన్నవాడు, ఓ మచ్చుకైన లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు. నిజంగా అంటే ఈరోజు కళాకారులందరూ కూడా కన్నీళ్ళు పెట్టేటువంటి విషయం ఇది. నేను మీతో పాటుగా చాలా మందితో మాట్లాడుతున్నా, ఈ లైవ్ లో చాలా మందితో మాట్లాడుతున్నా. నేను ప్రత్యేకంగా రాసుకున్నాను. దాంట్లో పల్లెయాడికి వచ్చిన అనే పాటలు నేను రాసినటువంటి అందరి కవులను, రచయితలను, గాయకులను గుర్తు చేసుకున్న సందర్భంలో నేను కూడా తన పేరు పెట్టుకోవాలనే ఉద్దేశంతో పెట్టుకున్నా. పల్లెయాడికి వచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టినా,
ఊరు గుర్తుకు వచ్చేనా ఉద్యమ పాట యాదికొచ్చేనా గోచి గొంగాడేసి యుద్ధమైన గద్దరన్న యాదికొచ్చేనా పల్లె కన్నీరంటూ కోస చెప్పిన గోరేటి గుర్తుకు వచ్చేనా దళిత బరుణమంటూ దండోరాయించే డప్పు రమేష్ అన్నరా డోలగూడాయన్న సంజీవన్న పాటలెన్నో యాదికొచ్చేనా ఓవాడ కూడా అంజన్న పాట గుర్తుకొస్తున్నాదిరా అంజత్రి పాట అన్ని కులాలను కొలిసి నేల తల్లిని పచ్చి బాలంతా చేసిన శుద్ధాల యాదొచ్చేనా వారమ్మను ఈరలో దింపిన జయరాజు గుర్తొచ్చేనా సారా సారమ్మ కోయిల పాటతో గుర్తింపు నాకొచ్చేనా గిద్దెగలముతో జనాలనందరినీ చప్పట్లు కొట్టించేనా రైట్. నిజంగా రామనరసయ్య గారు ఇందాక మీరు పాడుతుంటే నాకు కూడా ఆ లిరిక్స్ మీరు ఇందాక మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనే దాంట్లో ఫస్ట్ చరణంలో లిరిక్ ఉంది. నిలువెత్తు స్వార్థము నీడలా వస్తుంటే చెడిపోక ఏమైతాడమ్మా ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాలు దిగజారిపోతున్నాడోయమ్మ అవినీతి పెనువాశ అంధకారములోన చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడమ్మా. చూడండి, నిలువెత్తు స్వార్థము నిండిపోయింది మనుషుల్లో, ఆత్మీయ బంధాలు తెగిపోయినాయి, అవినీతి పెను ఆశగా మారింది. ఇది ఎప్పుడు రాసుకున్నాడో ఆయన కానీ ఎప్పటికీ కూడా చిరస్మరణీయంగా ఉండిపోయే పాట ఇది. ప్రతి అంశం కూడా ఆయన పాటల్లో ఇప్పుడు మనం చూస్తుంటే ఒక లిస్టు పాటలు చూస్తూ ఉంటే ప్రజా సమస్యలు, ప్రజా ఉద్యమాలు, ప్రకృతి అంశాలు ఇవే ఆయన పాటల్లో వస్తువులుగా ఉండిపోయినాయి కవిగా. సో మీకు ఆయన పేరు చెప్పగానే ఎక్కువగా గుర్తొచ్చే పాట నాకు తెలిసి జనరల్గా ప్రజలు ఎవరైనా గుర్తుకో జయ జయ హే తెలంగాణ పాట. ఒకసారి మీ నోటు వెంట ఆ పాట. జయ జయ హే తెలంగాణ జననీ జన చేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం. పాడాలంటే వస్తలేదు సార్, అది ఏర్పోస్ట్ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ గిద్దె రామనరసయ్య గారు. సో ఇది కళాకారుల ఎమోషన్. గిద్దె రామనరసయ్య గారు మాట్లాడుతూనే మధ్యలో నేను పాడలేకపోతున్నాను సార్, అంతటి గొప్ప వ్యక్తి మరణించాడు, దుఃఖమే వస్తుందని మాట్లాడుతున్నాడు. ఇది ప్రతి ఒక్కరి ఎమోషన్. సో దర్వెల్లన్న గారు ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారుడు. దర్వెల్లన్నతో మాట్లాడాం. ఎల్లన్న గారు నమస్తే. సో ప్రజెంట్ అందశ్రీ అనే